హిస్టరీ హాస్ బిన్ క్రియేటెడ్. ఈ సీజన్ ఒక చరిత్ర. తనూజ ఫ్యాన్స్ ఈ వీడియోని లైక్ చేసి చాలా స్ప్రెడ్ చేస్తే మీకే మంచిది. ఓటింగ్స్ అయితే భయ్యా ఈ సీజన్లో పడినట్టు ఇప్పటి వరకు ఇంక్లూడింగ్ నాన్ స్టాప్ ఏ సీజన్లో పడలేదంట. దుమ్ము దులిపి దంచి కొట్టారు. రికార్డ్ నెంబర్ ఆఫ్ ఓటింగ్స్ పడ్డాయంట భయ్యా. కళ్యాణ్ పడాలా అయితే సూట్ కేసు తీసుకోవడానికి చాలా రెడీగా ఉన్నాడంట భయ్యా. విన్నర్ అప్డేట్ అయితే నాకైతే వచ్చేసింది. పక్కా రాసి పెట్టుకోండి. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే భయ్యా. ప్రతి సీను ప్రతి షాటు క్లైమాక్స్లో ఉంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుంది భయ్యా. బయట ఏమో రివ్యూయర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చింది చెప్తున్నారు, కానీ లోపల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే షాకింగ్గా ఉంది. అండ్ ఆల్రెడీ మనం చెప్పేసాము, మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళేమో ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కేవలం వాళ్ళ క్రెడిబిలిటీ ఏమన్నా పోతుందేమో, లేకపోతే జనాలు ఎక్కేస్తారేమో. ఇదంతా అయిపోయాక ఈవినింగ్ ఓటింగ్స్ ప్రకారం అన్యాయం జరిగింది ఇవన్నీ చెప్దామని అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. బట్ స్టిల్ ఎనీ విచ్ వేస్ విన్నర్ అప్డేట్ అయితే నాకైతే వచ్చేసింది. నేను చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఏంటి అంటే, తనూజ ఫ్యాన్స్ ఈ వీడియోని లైక్ చేసి చాలా స్ప్రెడ్ చేస్తే మీకే మంచిది. అండ్ తనుజ ఫ్యాన్స్ ఆర్ బిగ్ బాస్ తెలుగు ఫ్యాన్స్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే జెన్యూన్ క్రెడిబుల్ అప్డేట్స్ మీకు నేను ఇవ్వబోతున్నాను. సో నాకు 100% క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వెరీ 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 స్ట్రాంగ్ సోర్సెస్ వచ్చాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, లేకపోతే నేను చెప్పలేను. అండ్ అవి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నాకు వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఏంటి అంటే, ఇవి ఆల్రెడీ వచ్చాయేమో నాకు తెలియదు, కానీ నేను అయితే షేర్ చేయలేదు కాబట్టి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సంజన ఆల్రెడీ 5th ప్లేస్లో ఎలిమినేట్ అయిపోయిందని మనకు తెలుసు. అండ్ ఇమ్మాన్యువల్ 4th ప్లేస్లో ఎలిమినేట్ అవ్వడం పెద్ద షాకింగ్ విషయం. అండ్ ఇమ్మాన్యువల్ ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చాలా 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 బాధపడ్డారంట. ఇమ్మాన్యువల్ కోసం వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చారంట. వాళ్ళ మదర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట, చాలా చాలా ఎమోషనల్ అయ్యారంట. అండ్ ఈరోజు మనం అది చూడబోతున్నాము. కళ్యాణ్ పడాల కోసం వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చారు, తనుజ కోసం వాళ్ళ మదర్ సిస్టర్ వచ్చారు, అండ్ డెమాన్ పవన్ కోసం కూడా వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చారు. సో సంజనా గర్లాని కోసం వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ మదర్ వచ్చారు. సంజనా గర్లాని గారు ఎలిమినేషన్ అప్పుడు శ్రీకాంత్ గారు అండ్ వాళ్ళ సన్ వెళ్తారంట లోపలికి. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక చిన్న ఫన్గా చేద్దామని అనుకుంటారంట. ఏంటంటే వైట్ షర్ట్స్ ఇస్తారంట, వైట్ టీ షర్ట్స్ అందరికీ. వెనకాల సేఫ్ అని ఉంటుందంట. అలా బేసికలీ సంజన, డెమాన్ పవన్, ఇమ్మాన్యువల్కి ఏమో సేఫ్ అని ఉంటుందంట. తనుజాకి అండ్ కళ్యాణ్ పడాలకి ఉండదంట. కళ్యాణ్ పడాల ఎక్కడ ఎలిమినేట్ అయిపోయాడో ఏమో అనుకొని చాలా ఏడ్చేశాడంట. కానీ అది జస్ట్ ఫన్ కోసం అని శ్రీకాంత్ గారు చెప్పారంట. అండ్ ఇమ్మాన్యువల్ది ఎలిమినేషన్ ప్రాసెస్ చాలా ఫన్నీగా ఉన్నిందంట. రోబో వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుందంట ట్యాప్ చేసి. విన్నింగ్ స్పీచెస్ ఎవరి కోసం ఇచ్చారంటే, సంజన ఏమో తనుజ స్పీచ్ ఇచ్చింది, ఇమ్మాన్యువల్ ఏమో డెమాన్ పవన్ లాగా స్పీచ్ ఇచ్చాడు, తనుజ ఏమో ఇమ్మాన్యువల్ లాగా స్పీచ్ ఇచ్చింది, డెమాన్ పవన్ ఏమో కళ్యాణ్ పడాలాగా స్పీచ్ ఇచ్చాడు, అండ్ కళ్యాణ్ పడాల ఏమో సంజన గారిలా స్పీచ్ ఇచ్చారు. అండ్ ఓటింగ్స్ అయితే భయ్యా ఈ సీజన్లో పడినట్టు ఇప్పటి వరకు ఇంక్లూడింగ్ నాన్ స్టాప్ ఏ సీజన్లో పడలేదంట. దుమ్ము దులిపి దంచి కొట్టారు. రికార్డ్ నెంబర్ ఆఫ్ ఓటింగ్స్ పడ్డాయంట భయ్యా. ఆ నంబర్స్ చూసి మేకర్స్ కానీ అందరూ షాక్లో ఉన్నారంట. ఏంట్రా బాబు ఇంత మాస్ ఓటింగ్, ఇదెక్కడి మాస్ ఓటింగ్, అసలు ఇలాంటి మాస్ ఓటింగ్ ఇప్పటి వరకు మేము చూడలేదు. హిస్టరీ హ్యాస్ బీన్ రీరిటన్ భయ్యా. హిస్టరీ హాస్ బిన్ క్రియేటెడ్. ఈ సీజన్ ఒక చరిత్ర, ఖచ్చితంగా చరిత్రగా నిలిచిపోతుంది. ఈ సీజన్ తోపులా లేకపోయినా ఇంత మాస్ హిస్టరీ రావడానికి కారణం ఏంటో ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఇట్. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కానీ, ఒక స్ట్రాంగ్ రైవలరీ కానీ, ఒక స్ట్రాంగ్ ఎపిసోడ్ కానీ, ఒక స్ట్రాంగ్ నామినేషన్ కానీ, ఇప్పటికి ప్రతి సీజన్లో అరే ఈ ఎపిసోడ్ రా తోప్రా. అరే ఇప్పుడు మనం సీజన్ 5 చూసుకుంటే సన్నీ హోటల్ టాస్క్ కానీ, లేకపోతే ఆ కత్తిపోట్లు పొడిచింది కానీ, బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ అయితే ఆ రోబో టాస్క్ కానీ, బిందు మాధవిది అయితే నామినేషన్ పాయింట్స్ కానీ, బిందు మాధవి ఐ ఫైట్ లైక్ అ ఉమెన్, ఐ ఫైట్ లైక్ అ మ్యాన్, ఐ ఫైట్ లైక్ అ ట్రాన్స్జెండర్, ఇలాంటి ఐకానిక్ డైలాగ్స్ చాలా చాలా ఉన్న సీజన్స్ మనకి ఇప్పటికీ చాలా గుర్తుండిపోతాయి. అండ్ పల్లవి ప్రశాంత్ సీజన్ 7లో చూసుకుంటే ఆ నామినేషన్స్లో అమర్ది బీటెక్ డైలాగ్ చెప్పినప్పుడు ఆ ఎపిసోడ్ నుంచి పల్లవి గ్రాఫ్ పెరిగింది కానీ. అండ్ ఇలా ప్రతి సీజన్లో మనకు ఒక ఐకానిక్ జరుగుతాయి. బట్ ఈ సీజన్లో అలాంటిది కనీసం ఒక్కటి కూడా మచ్చుక గుర్తు రావట్లేదు. సీజన్ 1లో హరితేజ గారి హరికథ కానీ, సీజన్ 2లో అయితే కౌశల్ని అటాక్ చేసిన విధానం కానీ ఇవన్నీ దాటుకొని వచ్చి ఇన్ని ఓట్స్ నంబర్ అయ్యాయంటే మరి జనాలకి ఏం నచ్చిందో ఏం ఎక్కిందో కానీ భయ్యా, ఇంక్లూడింగ్ హాట్స్టార్ అండ్ మిస్డ్ కాల్స్
అండ్ అవైతే సీల్ అయిపోయాయి. వాటిని ఎవరు మార్చడానికి, ఏం చేయడానికి లేదు. ఆడిటింగ్ కూడా కంప్లీట్ అయింది. మిస్డ్ కాల్స్ అండ్ హాట్‌స్టార్ ఓట్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక స్ట్రాంగెస్ట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి అంటే, భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విన్నర్ అనౌన్స్‌మెంట్ ఈరోజు ఏదైతే జరుగుతుందో ఎంతోమంది పెయిడ్ రివ్యూయర్స్‌కి, ఎంతోమంది సెలబ్రిటీస్‌కి, ఎంతోమంది నెగెటివ్ చేసిన వాళ్ళందరికీ ఒక స్లిప్పర్ షాట్ లాంటిది అనిపిస్తుంది భయ్యా. ఇప్పుడు ఎవరైనా భయ్యా వాక్ స్వాతంత్రం అనేది ఎవ్వరికైనా ఉంటది. ఎవ్వరికి నచ్చింది వాళ్ళు చెప్పొచ్చు. ఇప్పుడు నాకు నచ్చింది పక్కోడికి నచ్చకపోవచ్చు. పక్కోడికి నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఇది వి ఆర్ ఇన్ అ కంట్రీ వేర్ వి హావ్ డెమోక్రసీ. దాంట్లో తప్పు లేదు. కానీ నువ్వు రివ్యూయర్ అన్న ముసుగులో రివ్యూయర్ అని పేరు పెట్టుకొని ఒకళ్ళని కిందకి లాగుతూనే ఉంటే స్టార్టింగ్ నుంచి తుమ్మినా, దగ్గినా ఇప్పటికి ఆ లైవుల్లోకెళ్ళి మాట్లాడాలేంటో, అంత దిగజార్చడం ఏంటో, అంత స్టూప్ డౌన్ అవ్వడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ సెలబ్రిటీస్ కూడా చాలామంది అసలు వాళ్ళకి ఎంత అన్‌వాంటెడ్ హేట్ ఎందుకొచ్చిందో, అన్‌వాంటెడ్ హేట్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో ఐ స్టిల్ కుడెంట్ బిలీవ్ ఇట్. అండ్ మేకర్స్ కూడా వాళ్ళు ఏమని వాళ్ళకి వన్ సైడెడ్ అని తెలిసి చాలా వరకు మ్యానిపులేట్ చేయడానికి, చాలా వరకు ఇంకొక కంటెస్టెంట్‌ని లేపడానికి ట్రై చేశారు. ఇంక్లూడింగ్ రివ్యూయర్స్ లేపుతూనే ఉన్నారు. ఇంకా లేపుతున్నారు. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో తెలీదు. లేకపోతే వాళ్ళ జనాల మధ్యలో వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పోకూడదనో, లేకపోతే జనాలకి ఇంకొక యాంగిల్ చూపిద్దామనో ఏమనుకుంటున్నారో నాకైతే తెలియట్లేదు. కానీ జనాలను ఇప్పటికీ మ్యానిపులేట్ చేస్తున్నారంటే నాకు నవ్వొస్తుంది. స్ట్రాంగెస్ట్ సోర్సెస్ నుంచి నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే లేడీ విన్నర్ ఈ సీజన్ పక్కా రాసిపెట్టుకోండి. ఇది నాకు నిన్నటి వరకు కూడా 90%, 99% వరకే కాన్ఫిడెన్స్ ఉండింది. బట్ నైట్ అయితే షార్ట్‌గా తెలిసింది. బట్ అగైన్ రీచెకింగ్ మళ్ళీ ఎందుకంటే భయ్యా ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే అవతల వాళ్ళు జనాల్లో అరే మనం ఒక్కసారి మాట మన నుంచి బయటకెళ్తే దాన్ని మార్చుకోలేం. సో, అందుకని మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాను స్ట్రాంగెస్ట్ సోర్సెస్ నుంచి గానీ, కొన్ని కాన్ఫిడెన్షియల్ కాబట్టి కొన్ని విషయాలు తెలిసినా నేను చెప్పలేకపోతున్నాను. అండ్ నాకు చాలా స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చాయో మనం చెప్పలేము, రివీల్ చేయలేము కాబట్టి వెరీ కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ నుంచి, వెరీ స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిందేంటంటే, ట్రోఫీని లిఫ్ట్ చేసేది లేడీ సింగం అలియాస్ మహారాణి అలియాస్ లేడీ విన్నర్ తనూజ. ఇది ఫిక్స్ అయిపోండి, రాసి పెట్టుకోండి. అండ్ ఇప్పటికీ ఇంకా ఆ సెలబ్రిటీ అరే వాళ్ళు ఇది పెట్టారా, వీళ్ళు ఇది పెట్టారా, ఒక సెలబ్రిటీ ఏమో 6 లెటర్ నేమ్ విన్నర్ అంటాడు, ఇంకో సెలబ్రిటీ ఏమో లేదు వీళ్ళే విన్నర్ అంటాడు, ఇంకో సెలబ్రిటీస్ ఇంకా పెయిడ్ రివ్యూయర్స్ ఏమో ఇంకా వాళ్ళనే రివ్యూయర్స్ వీళ్ళే విన్నర్ అని పెట్టుకుంటున్నారు. కానీ మీరు ఆగస్ట్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నమ్ముతారా? అంటే లోపల వాళ్ళకి తెలిసినంత వీళ్ళకి తెలుస్తుందా భయ్య? నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఎనీ విచ్ వేస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తుంది నాకైతే. ఇలానే కాన్ఫిడెంట్గా ఉండాలని ప్రతి సీజన్. బట్ ఎనీ విచ్ వేస్ నాకొక్కటి ఈ సీజన్లో బాగా నచ్చింది ఏంటంటే భయ్య ఆడియన్స్. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ లోపల తోపు కంటెస్టెంట్ ఎవ్వరూ లేరు. నాకైతే ఈ సీజన్లో ఎవరూ నచ్చలేదు. కొద్దో గొప్ప ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరితో పోలిస్తే డెమాన్ పవన్ ఇస్ తోపు అనిపించింది. ఎందుకంటే ఒక జెన్యూన్ పిఆర్ లేదు తనకి. కామన్ మ్యాన్గా వచ్చాడు, అగ్ని పరీక్షను దాటుకొచ్చాడు, ఇవన్నీ దాటుకొని వచ్చి టాప్ 3గా నిలిచాడంటే తోపు అనిపించింది నాకైతే. అంటే వితౌట్ పిఆర్ సపోర్ట్, అదే పిఆర్ సపోర్ట్ కనుక ఉండి స్టార్టింగ్ నుంచి తన వాయిస్ అవుట్ చేసి ఇదంతా చేస్తుంటే ఖచ్చితంగా విన్ అయ్యేవాడు. ఆడియన్స్ ఎర్రి పప్పలు అవ్వలేదు భయ్య ఈ సీజన్లో. ఎంతమంది జనరల్గా ఏమవుద్దంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిందో లేకపోతే రివ్యూయర్స్ చెప్పిందో ఏదో ఒక దాని మీద మ్యానిపులేట్ అయిపోతారు. అరే ఈ సెలబ్రిటీస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా పొలోమని వాళ్ళకి సపోర్ట్ చేసేయాలనో, లేకపోతే అరే ఈ రివ్యూయర్ వీళ్ళ మీద ఈ పాయింట్ చెప్పాడు కాబట్టి అదే కరెక్ట్ అనుకోనో, లేకపోతే ఈ రివ్యూయర్ వీళ్ళ గురించి ఇది చెప్పాడు, ఆ సెలబ్రిటీ ఇది చెప్పాడు, ఆ సెలబ్రిటీస్ లైవ్లోకి వెళ్ళి ఇది మాట్లాడారు, ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. ఎంతమంది కిందకు లాగుతున్న మేకర్స్ ఎంత రాంగ్గా ప్రొజెక్ట్ చేయాలనుకున్నా అవన్నీ ఏం పట్టించుకోకుండా ఒక పక్క కామన్ సెలబ్రిటీ అని ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు, ఒక పక్క ఆంధ్ర కర్ణాటక అని ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు, ఒక పక్క అది తొక్కేస్తున్నారు అని ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు, లేడీ కార్డ్ వాడుతున్నా ఎన్నో అన్నారు భయ్య. ఒకటి కాదు, 2 కాదు. అండ్ అక్కడ కూడా అన్ని సైడ్స్ నుంచి ఇక్కడేమో కళ్యాణ్ పడాలని అరే ఈయన ఆర్మీ కార్డ్ వాడుతున్నాడు, సోల్జర్ కార్డ్ వాడుతున్నాడు, ఈయన కూడా కామన్ మ్యాన్ కార్డ్ వాడుతున్నాడు అని అక్కడ తనుజని లేడీ కార్డ్ వాడుతోంది, సింపతి కార్డ్ వాడుతోంది, అన్ని సీరియల్ కార్డ్ వాడుతోంది, అన్ని ఇలా ఎన్ని యాంగిల్స్. అంతమంది ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆడియన్స్ వాళ్ళు ఈ సీజన్ని ప్రాపర్గా ఫాలో అయ్యి
వాళ్ళకి ఏదనిపిస్తే అది చేశారు. ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకేశారు. వాళ్ళకి నచ్చింది చేశారు. అండ్ సింపతికి పడిపోలేదు. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్‌ని అందరూ లేపేసి అరే కామన్ మ్యాన్, కామన్ మ్యాన్, కామన్ మ్యాన్ రైతు, 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 రైతు అన్నా గూడా అక్కడ తెలియకుండా చాలామంది రూరల్ ఏరియాస్‌లో ఎస్పెషల్లీ అరే మన రైతు బిడ్డ కదరా! అని చాలామంది వాళ్ళు 'బిగ్ బాస్' చూడకపోయినా కూడా పల్లవి ప్రశాంత్‌కేశారు. ఇప్పుడు ఆ టాపిక్ మనకి అనవసరం గానీ, బట్ అక్కడ బయటకొచ్చాక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అవన్నీ చూసాక జనాలు ఎర్రిపప్పలయ్యారనే చాలామంది ఉద్దేశం. ఇన్‌ఫాక్ట్ నా ఉద్దేశం గూడా. సో, అలాంటి తప్పు ఇక్కడ పునరావృతం అవ్వకుండా జనాలు చేశారని నేనైతే అనుకుంటున్నా ఇప్పుడొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. అండ్ ఎందుకంటే భయ్యా ఈ సీజన్‌లో కూడా అదే ఫార్మాటే కంటిన్యూ అయింది. అండ్ ఆయన పీఆరే ఈయన పీఆర్ కూడా అవ్వడం వల్ల అదే స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసినట్టున్నాడు. సో, అదే అక్కడ జై కిసాన్ అయితే ఇక్కడ జై జవాన్. అక్కడ కామన్ మ్యాన్, ఇక్కడ కామన్ మ్యాన్. అన్నీ అవే స్ట్రాటజీస్. సో, ఏమంటే ఈయన లోపలెక్కడ నేను ఇది అని చెప్పుకోలేదు. బట్ ఇక్కడ తెలియకుండా మేకర్సే ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. 'నాగార్జున' గారు సెల్యూట్ కొట్టారు. మేకర్స్ ఏమో సెల్యూట్ల మీద సెల్యూట్లు, ఏవి ఏమో 'సైనిక' సాంగ్‌లు, 'సరిలేరు నీకెవరు' సాంగ్‌లు. ఇలా జనాల్లోకి ఎంత ఇంజెక్ట్ చేయాలని మేకర్స్ ట్రై చేశారంటే భయ్యా స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఎంత చేసినా కూడా ఆడియన్స్ మాత్రం వాళ్ళకి ఏది అనిపిస్తే అదే చేశారు. 'కంచుకోట' లాంటి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న 'తనూజ' ఫ్యాన్ బేస్‌ని ఏం చేయలేకపోయారు. అందుకే వాళ్ళ ఫ్యాన్ బేస్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ అబౌవ్ 'తనూజ' ఫ్యాన్ బేస్ యూ డిజర్వ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అలా అని ఐ కాంట్ డినై కళ్యాణ్స్ ఫ్యాన్ బేస్ భయ్యా. ఎందుకంటే కామన్ మ్యాన్‌కి ఫ్యాన్ బేస్ అనేది ఎక్కడుంటది? ఎక్కడ క్రియేట్ అవుతది? ఈ సీజన్‌లోనే స్టార్ట్ అయింది ఆయనకి ఫ్యాన్ బేస్. అలాంటి ఫ్యాన్ బేస్ అంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్‌ని ధీటుగా దాటుకొని ఇక్కడి దాకా వచ్చి ఆల్ నెక్ టు నెక్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు భయ్య. కళ్యాణ్ అందరూ ఏమనుకుంటారంటే ఆయనకు అక్కడ ఎంత సీన్ ఉంది. కొంతమంది అంటున్నారు, అరే కళ్యాణ్ పడాలకు అంత సీన్ ఎక్కడుంది? అంత ఓటింగ్స్ ఎక్కడ పడుంటాయి అని. లేదు భయ్య, పడ్డాయి. స్ట్రాంగ్ ఓట్స్ పడ్డాయి. చాలా డిఫరెన్స్, వెరీ మైనర్ డిఫరెన్సే వచ్చింది. పెద్ద తక్కువ డిఫరెన్సే వచ్చింది కానీ బట్ ఆబ్వియస్లీ జనాల ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ ఇవ్వాలి. మేకర్స్ ఇస్తారు. ఆడియన్స్ ఓట్స్ ప్రకారమే తీసుకుంటే తనుజ 100% విన్నర్, దాంట్లో డౌట్ లేదు. ఆడియన్స్ ఓట్స్ కనుక కన్సిడర్ చేయకుండా వాళ్ళ టీఆర్పీస్ కోసం వాళ్ళ ఇష్టం వచ్చింది 'అగ్నిపరీక్ష 2.0' కోసం మేము ఒక కామన్ మ్యాన్ని విన్ చేపిస్తాము, లేకపోతే జనాల్లో ఇంకా మాకు సింపతి యాంగిల్ రావాలి, మాకు అడ్వాంటేజ్ అవ్వాలి అని కళ్యాణ్ పడాలని విన్ చేస్తే తప్ప అంత దారుణానికి దిగజారని నేనైతే అనుకుంటున్నాను. అలాంటి అన్యాయం చేయరని అనుకుంటున్నాను. ఎందుకంటే మేకర్స్ షుడ్ రెస్పెక్ట్ ఆడియన్స్ ఓట్స్ అండ్ ఆడియన్స్ డెసిషన్. కాబట్టి వాళ్ళు నాకు తెలిసి ఆ తప్పు చేయరనుకుంటున్నాను. సో 100% తనూజ విన్నర్, ఇది ఫిక్స్ అయిపోండి, రాసి పెట్టుకోండి. అండ్ ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. అంటిల్ అన్లెస్ ఇంకా మేకర్స్ ఏదైనా మరీ దిగజారి ఏదైనా తప్పుడు డిసిషన్ తీసుకుంటే తప్ప వాళ్ళు తీసుకోరని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రంగం సిద్ధమైపోతుంది. సో డోంట్ వరీ ఫర్ దాట్. లేడీ సింగం ఫ్యాన్స్ ఆర్ తనుజ ఫ్యాన్స్, మీకు ఈరోజు పండగ. అన్ని పండగలు కలిపితే ఎంత పెద్ద పండగ వస్తుందో ఆ మాత్రం మీరు ఈ పండగ చేసుకోవచ్చు. ఇంకొక హైలైట్ ఏంటంటే భయ్య, నాకు నిన్న మీరు ఎపిసోడ్ చూస్తుంటే కూడా ప్రదీప్ అండ్ శ్రీముఖి వచ్చినప్పుడు అక్కడ బ్యాండ్ ఉన్నప్పుడు తనుజ ఒక మాట అంటది, బేసికలీ ఈ సీజన్లో ఏంటంటే నేను ఎవరితో బాండింగ్స్ పెట్టుకుందాం అనుకోలేదు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకోలేదు. ఎందుకంటే నా ఫేస్ చేసిన సర్కమ్స్టాన్సెస్ అలాంటిది. ఫస్ట్ వీక్లోనే నాకు ఈ హౌస్లో మొత్తంలో ఫస్ట్ సారీ చెప్పింది ఎవరన్నా ఉన్నానంటే అది కళ్యాణ్. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకొని నా మీద అరిచాడు కిచెన్ ఇష్యూలో. తర్వాత ఆయనే వచ్చి సారీ చెప్పాడు. తర్వాత నేను ఎక్కడో కనెక్ట్ అయిపోయి నేను ఎప్పుడైనా ఓడిపోతే నా ప్లేస్‌లో నేను ఎప్పుడన్నా కళ్యాణ్ పడాలని ఊహించుకుంటాను. కళ్యాణ్ పడాలా, విన్ అవ్వాలని కోరుకుంటాను. వాళ్ళ అమ్మా నాన్న కోరుకున్నారో లేదో కానీ నేను చాలా సార్లు కోరుకున్నాను. ఒకవేళ ఓడిపోతే ఎంత తిట్టుకున్నానో ఇది ఎవరికీ బయటకు చెప్పలేదు. అండ్ ఫస్ట్ వీక్స్‌లో కూడా చాలా ఇష్యూస్ అయ్యి అందరు కళ్యాణ్ మీద పడ్డారు. నామినేషన్స్ వరకు వెళ్ళాయి కళ్యాణ్ పడాల మీద. నాకెందుకో అప్పుడు కళ్యాణ్ పడాలతో కూర్చొని మాట్లాడాలనిపించింది. ఆ రోజు కూర్చొని మాట్లాడాను. సో ఇది నాకు కళ్యాణ్ పడాల మీద ఉన్న ఇది మా బాండింగ్ గురించి అని చెప్పింది. సో తనుజ వర్షన్ ఇదైతే, కళ్యాణ్ పడాల కూడా ఏమన్నాడు, నాకు ఈ హౌస్లో నేను ముందుకెళ్ళడానికి, నా గేమ్ చేంజ్ అవ్వడానికి, నేను చేంజ్ అవ్వడానికి నా గేమ్లో ధైర్యాన్ని నింపింది తనుజ. సో లోపల తనుజ బాగుంది, కళ్యాణ్ పడాల బాగున్నాడు, వాళ్ళిద్దరూ బాగున్నారు.
కానీ బయట తనుజ ఫ్యాన్స్ కొట్టేసుకుంటారు, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కొట్టేసుకుంటారు. అరే మీ తనుజ ఇదిరా అని వాళ్ళంటారు. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అరే తనుజ ఫ్యాన్స్ అరే మీ కళ్యాణ్ ఇదిరా వాడు నిబ్బారా అది ఇది అంటే వీళ్ళేమో అరే అది కన్నింగ్ లేడీరా అది ఇది అని వీళ్ళు కొట్టుకుంటారు భయ్య. వాళ్ళు బాగున్నారు. నాకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్‌లో రావు రమేష్ గారు ఉంటారు. అంటే మీరు బయటకొచ్చాక కూడా వాళ్ళు బానే ఉంటారు. మీరే ఎరిపప్పులయ్యేది. నాకు భరత్ అని నేను ఆడియో ఫంక్షన్‌లో మహేష్ బాబు గారు చెప్తారు. మేము అందరం బానే ఉంటాము. మీలో మీరే కొట్టుకుంటారని. భయ్యా సీజన్ అయిపోయింది. ఇంకా కొట్టుకుంటున్నారు. ఇంకా ఏమేమో చేయాలనుకుంటున్నారు. అంటే మేబీ అన్న మాటలు ఆబ్వియస్‌లీ గుర్తుండిపోతాయి కాబట్టి అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది ఆ ఇన్‌స్టింక్ట్. బట్ వాళ్ళు బానే ఉన్నారు భయ్యా. ఇన్‌ఫాక్ట్ ఆ రివ్యూయర్స్‌కి ఏం పోయే కాలమో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు బానే ఉన్నారు. వీళ్ళెందుకు అంత గింజేసుకుంటున్నారు? ఇంత కళ్యాణ్ ఇదన్నది, అదన్నది ఎందుకు? లోపల వాళ్ళు బానే ఉన్నారు. సరే ఫస్ట్ వీక్ అంటే ఏమన్నా అనుకోవచ్చు. లాస్ట్ వీక్, లాస్ట్ డే గూడా వాళ్ళిద్దరికి ఆ అండర్‌స్టాండింగ్ ఉందంటే మీకేం ప్రాబ్లమ్ భయ్యా? కళ్యాణ్ పడాలా అని ఇప్పుడు అడిగినా నీ ఎగ్జిస్టెన్స్‌కి కారణం ఎవరు అన్నా కూడా తనుజ పేరే తీస్తాడు. అది ఎవ్వడైనా ఒప్పుకోవాల్సిందే. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్‌కి కూడా తెలుసు. ఇప్పుడు కళ్యాణ్ పడాల అన్నవాడు తనుజతో గనక లేకపోయుంటే ఇప్పుడు దాకా వస్తాడా భయ్యా? అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే కళ్యాణ్ పడాలకి ఏం ఫ్యాన్ బేస్ ఉంది? తనుజతో ఉండడం వల్ల, బాండింగ్‌లో ఉండడం వల్ల ఆబ్వియస్‌లీ కొంతమంది ఫ్యాన్స్ అక్కడికి స్ప్లిట్ అవుతాయి. వాళ్ళ బాండింగ్ నచ్చో ఏదైనా. అండ్ స్క్రీన్ స్పేస్ చాలా వచ్చింది. స్క్రీన్ స్పేస్ తనుజ వల్ల. సో, వాటన్నిటి వల్లనే తనకి తాను ప్రూవ్ చేసుకోగలిగాడు. అండ్ తనుజ స్టాండ్ తీసుకోవడం వల్లనే ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు ఇవన్నీ జరిగాయి. ఇలా జరిగినా మళ్ళీ కొట్టుకోకండి భయ్యా. అయిపోయింది సీజన్ అయిపోయింది. ఇంకా ఈరోజు కన్నా స్టాప్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు శివాజీ గారి వైబ్ అయితే సూపర్బ్‌గా నచ్చింది. ఆయన ఎనర్జీ గానీ, ఆయన ఏం భయ్యా తోపు అసలు. క్రేజీ అనిపించింది ఏంటంటే ఫస్ట్ లయ గారు అండ్ 90స్ కిడ్ ఆ అబ్బాయి వెళ్తాడు లోపలికి. వెళ్తే కన్వెన్షన్ రూమ్‌లో డాక్టర్ మీకు మెడికల్ రూమ్ నుంచి పిలిచారు అంటే తను షాక్ అవుతది. అరే ఏంట్రా ఏం పిలిచారు? ఏం చేద్దాం అనుకున్నా. ఎళ్ళింది అక్కడ డాక్టర్ ఏదో చెప్తాడు. అంతా బాగానే ఉంది వెళ్ళండి అంటే తనుజ ఒక షాకింగ్ ఫేస్ పెడుతది. ఏంటి అని. వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ శివాజీ గారు బేసికల్లీ అక్కడ డాక్టర్ వేషంలో వస్తారు. సో, అక్కడ మాస్క్ తీసేసి సార్ మీరే నేను అనుకున్నాను సార్ కానీ అడిగితే బాగోదు అని. సార్ నాకు ఫన్నీగా అనిపించింది లోపలికెళ్ళినప్పుడు గూడా. అమ్మా సంజన దొంగతనం చేశావా? చేతులు దురద తీరాయా? అమ్మా థాంక్స్ అమ్మా అని చెప్పేసి అండ్ డెమాన్ పవన్‌తో కామెడీ చేసిన విధానం గానీ అండ్ ఇమాన్యుయల్ గూడా సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసని ఈ సినిమా కోసం ప్రమోషన్స్ కోసం వెళ్ళారు లయ గారు వీళ్ళంతా. అండ్ డెమాన్ పవన్ అండ్ రీతూగా శివాజీ గారు అండ్ లయ గారు చేశారు. తోప్ భయ్యా! ఫుల్ కామెడీ అనిపించింది. హైలైట్ అసలు. శివాజీ గారు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి పడేశారు. అసలు ఆయనలో ఈ యాంగిల్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే ఆఫ్టర్ పొలిటికల్ ఎంట్రీ చాలా సీరియస్ అయిపోయారు. అండ్ చాలా సీరియస్‌గా ఉంటారు కాబట్టి చాలా ఫన్నీగా ఉన్నారు. అండ్ వాళ్ళు ఫ్లోట్ అండ్ సింగ్ గేమ్ ఆడిపిచ్చారు. ఈ గేమ్‌లో డెమాన్ పవన్ విన్ అవుతాడు. తర్వాత నిధి అగర్వాల్ లోపలికి ఎంట్రీ ఇస్తది. సో, నిధి అగర్వాల్‌కి పాపలకే పాప నీది పాప అని ఇమాన్యుయల్ ఎలివేషన్స్ ఇస్తాడు. అండ్ ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వేం మారలేదు అట్లానే ఉన్నావు అంటాడు. సో, ఇదంతా అయిపోయాక కళ్యాణ్ పడాల అందరితో ఇంట్రొడ్యూస్ చేసుకొని మీ గోల్స్ ఏంటి? అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే కళ్యాణ్ పడాల నేను మూవీ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాను అంటది. అంటే ఆర్టిస్ట్‌గానా అంటే అవును అంటది. తనుజ సేమ్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాను అంటది. డెమాన్ పవన్ నాకు ఇండస్ట్రీయే కానీ నాకు వేరే గోల్స్ ఉన్నాయంటే గర్ల్సా అంటే అందరు నవ్వుకుంటారు. బేసికలీ గోల్స్‌ని గర్ల్స్ లాగా వినిపించింది. అండ్ లేదు కొన్ని గోల్స్ ఉన్నాయంటే ఓకే అంటే సంజన అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి మాస్ గ్యాదరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంకా ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ నేను గెలిచినా ఎంటర్టైన్మెంటే చేస్తాను, ఓడిపోయినా ఎంటర్టైన్మెంటే ఇస్తాను. సో, అంటే ఎంటర్టైన్మెంట్ అని అక్కడ అనేసి బయట టాస్క్ ఆడిపిస్తది. అక్కడ ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్‌గా ఉంటది. సో, అక్కడ బీన్ బ్యాగ్స్ ఉంటాయి. ఎవరైతే ఖాళీగా ఉన్న బీన్ బ్యాగ్ ఎళ్లి కూర్చుంటారో వాళ్ళు ఉన్నట్టు కంటిన్యూ అవుతున్నట్టు. ఎవరైతే నిల్చున్నట్టో ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చోకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ చైర్ లాంటిది. సో, ఈ ప్రాసెస్‌లో కళ్యాణ్ పడాల అక్కడ తట్టుకొని పడతాడు. తలకు గాయం అవుతది. చిన్న దెబ్బనే. తర్వాత పాపం నిధి అగర్వాల్ ఫీల్స్ రియల్లీ బ్యాడ్ ఫర్ కళ్యాణ్ పడాల. అరే! సారీ ఇది అవ్వాలి అంటే అవ్వకుండా ఉండాల్సింది. ఐ ఫెల్ట్ బ్యాడ్ అని. సో, ఇదయిపోయాక ప్రదీప్ మాచిరాజు ఎంట్రీ ఇస్తారు. ఆయన బీబీ జోడీ యాంకర్‌గా ఉన్నారు. సో, బీబీ జోడీ ఎంట్రీగా
బీబీ జోడీ కోసం ప్రమోషన్స్ చేస్తూ అండ్ ఇక్కడ మీరు కూడా మీలో ఉన్న వాళ్ళు కూడా బీబీ జోడీలోకి రావచ్చు, మీకు కూడా ఛాన్స్ ఉంది అని చెప్పేసి బేసికలీ బీ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ పడాల అండ్ తనూజ మోస్ట్లీ బీబీ జోడీ 2లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇది మ్యాక్సిమం అవ్వబోతుంది. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని నాకైతే న్యూస్ వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్టో కాదో మళ్ళీ ఇంకొకసారి రీకన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. ఇదైతే న్యూస్ వచ్చింది. అండ్ ఇది కూడా చెప్పాలనుకున్నా, వాళ్ళిద్దరు జోడీగా కూడా లోపలికి వెళ్తున్నారు, మీరేమో ఇంకా కొట్లాడుకుంటున్నారు. ఎనీవే చాయిస్. సో ఇది అయిపోయాక సరే నేను అక్కడ ఒక గేమ్ ఆడిపిస్తాడు ప్రదీప్. ఏంటంటే గేమ్ అంటే ఒక చిన్న ఫన్ టాస్క్ లాగా, అక్కడ స్క్రీన్ మీద ఏదైతే ఆబ్జెక్ట్ కానీ లేకపోతే ఏదన్నా కనపడితే అది ఏ సౌండ్ అయితే చేస్తుందో, అక్కడ అనిమల్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా సౌండ్ వస్తుందో అది వీళ్ళు ఎనాక్ట్ చేసి చూపించాలి. అండ్ ఆల్మోస్ట్ నియరర్గా ఉన్న వాళ్ళు విన్నర్. ఫస్ట్ వాటర్ డ్రాప్ వస్తుంది, అందరు ఎనాక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ కొద్ది గొప్ప నియర్గా ఉన్నది ఇమాన్యువల్దే. నెక్స్ట్ క్యాట్ ఫైట్. ఇక్కడ క్యాట్ ఫైట్లు చేయడం అంటే ఎవరో చేస్తారు, తనుజ కొద్దిగా బాగానే చేస్తుంది అండ్ సంజన గారు చాలా బాగా చేస్తారు. సో సంజన గారు విల్ బి ద విన్నర్. సో అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే భయ్య, ఇది హైలైట్, రీతు లాఫ్టర్. సో రీతు లాఫ్టర్ అయితే అందరు ఇమిటేట్ చేస్తారు, డెవన్ పవర్ ఇమిటేట్ చేయమంటాడు కానీ అవ్వదు. బట్ ఇక్కడ కూడా సంజన గారు సంజన గారే విన్నర్ అనుకుంటాను, ఎందుకంటే ఈవీ లాఫ్కి దగ్గరగా ఉందని సంజన గారిని విన్నర్ చేస్తాను అనుకుంటాను. ఇది అయిపోయాక మళ్ళీ శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి ఎంట్రీ ఇచ్చాక షీ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ దీస్ టూ, డెమాన్ పవర్ అండ్ కళ్యాణ్ పడాల. ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చారు అండ్ వాళ్ళ ప్రోడక్ట్ కాబట్టి ఎవరు ఏమనుకున్నా వీళ్ళు నా ప్రోడక్ట్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కళ్యాణ్ పడాల అయితే వెళ్ళి హగ్ చేసుకొని మొక్కేసి ఏదో చేస్తుంటాడు. ఏంట్రా బాబు మొక్కుతున్నావు ఏంట్రా, ఏం చేస్తున్నావు, నరాలు కట్ అయిపోయినాయి నాకు అన్నట్టు అనిపించింది. రియలీ ఐ మీన్ ఎంత కామెడీ అనిపించింది అంటే, మొక్కడం ఏంటి అసలు ఏంటోలే అది. అందుకే ఇలాంటివి చూస్తే నాకు నిబ్బా అనిపించేది కళ్యాణ్ పడాలని. బట్ ఎనీ విచ్ వేస్, అండ్ అయిపోయాక వాళ్ళకి ఒక బ్యాండ్ అక్కడ డెడికేట్ చేస్తూ వాళ్ళకి సాంగ్స్ పాడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు కళ్యాణ్ పడాల తనుజ గురించి చెప్పినప్పుడు ఒక సాంగ్ కానీ, తనుజ కళ్యాణ్ పడాల గురించి చెప్పినప్పుడు ఒక సాంగ్ కానీ, ఇలా స్టార్టింగ్ ఇమాన్యువల్ సంజన గారి గురించి కూడా అడుగుతారు. సంజనకి అడుగుతారనమాట, ఇమాన్యువల్ గురించి మీరేమనుకుంటున్నారంటే, నాకు నిజంగా నేను హౌస్లోకి వచ్చినప్పుడు ఇమాన్యువల్ స్టార్టింగ్ ఇంప్రెషన్ ఏముంది అంటే ఫన్నీగా చిల్ అవుతాడు, ఒక నాతో వైబ్ అవుతాడు అనిపించింది. బట్ రాను బాండ్ ఎలా అయిపోయిందంటే నాకు నిజంగా సొంత కొడుకులా అయిపోయాడు. నాకు ఫర్ ఎవర్ ఇమాన్యువల్ విల్ బి మై సన్ అండ్ నేను అలానే ఫీల్ అవుతాను అని చెప్పింది. సో అంతా అయిపోయిన తర్వాత నాకు ఇంకోటి ఏంటంటే భయ్య, నేను నిన్న చూసింది మీరు కూడా గమనిస్తే, శ్రీముఖి వెళ్ళి తనుజని హగ్ చేసుకొని చాలాసేపు చెవిలో మాట్లాడింది భయ్య. అదేం మాట్లాడిందో నాకైతే తెలియదు. బట్ లెట్స్ సీ. అంటే ఎలా అయినా ఇంకోటి ఏంటంటే భయ్య, చాలామంది నన్ను అడిగారనమాట, భయ్య ఏం మాట్లాడింది, వీడియోలు అవి సర్క్యులేట్ అవుతున్నాయి, ఓటింగ్స్ ఆల్రెడీ అయిపోయాయి అండ్ ఆల్రెడీ మొన్న ఎపిసోడ్ అంటే మొన్ననే అది మొన్న షూటింగ్, ఓటింగ్స్ అప్పటికే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. తను ఏం చెప్పడానికి కూడా లేదు, వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. సో ఏం చెప్పుంటుంది మహా అంటే, నేనైతే పెద్దగా ఆలోచించట్లేదు. అది వీడియో సర్క్యులేట్ అవుతున్నప్పుడు అరే ఏం చెప్పుంటుందా అని నేను కూడా ఆలోచించాను కానీ, బట్ ఆల్రెడీ ఓటింగ్స్ కూడా అయిపోయాయి. ఏమీ అక్కడ చెప్పడానికి అప్డేట్ ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. అండ్ ఆబ్వియస్లీ ఏమైనా చెప్పినా కూడా తనుజ ఎప్పుడు భయ్య ఆడియన్స్లోకి వెళ్ళడానికి ఎప్పుడు భయపడలేదు. మీరు చూస్తే స్టార్టింగ్ సీజన్ నుంచి నామినేషన్స్లో కానీ ఏదన్నా ఫేస్ చేయడానికి కానీ ఎప్పుడు భయపడలేదు. సో ఆ కాన్ఫిడెన్స్ ప్రకారం తను ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా తనుజ హ్యాస్ అర్ ఓన్ ఇన్స్టింక్ట్. సో తను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది, ఆడియన్స్ని నమ్ముకుంటుంది అండ్ ఆడియన్స్ ద్వారానే వెళ్దాం అనుకుంటుంది. కాబట్టి అక్కడ ఏం చెప్పిందో మనకు ఐడియా లేదు, బట్ ఏం చెప్పినా కూడా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇంతకీ ఒకవేళ మీరు ఏం చెప్పుంటుంది శ్రీముఖి తనుజ చెవిలో అని మీకేమన్నా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకోటి భయ్య, నిన్నటి నుంచి రివ్యూవర్స్ ఏమంటున్నారంటే, కళ్యాణ్ పడాల ఫ్యాన్ వాళ్ళ పేరెంట్స్ ఇది చెప్పారు మనీ తీసుకోవద్దని, లేకపోతే తనుజ వాళ్ళ ఫ్యామిలీ ఇది చెప్పారు మనీ తీసుకోవద్దని, అది ఇది అన్నారంట. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, అసలు నిన్న అక్కడ ఎపిసోడ్లో షూట్లో ఏ ఫ్యామిలీస్ని కంటెస్టెంట్స్తో మాట్లాడనివ్వలేదంట. మరి వేరే వాళ్ళకి
అదేం ఇన్ఫర్మేషన్ వచ్చిందో, కళ్యాణ్ పడాల వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు చెప్పారో, తనుజ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు చెప్పారో నాకైతే తెలీదు. కానీ లోపలికెళ్ళిన ఫ్యామిలీస్ ప్రతి సీజన్‌లో ఫ్యామిలీస్‌తో మాట్లాడిస్తారు. కానీ ఈ సీజన్‌లో ఫ్యామిలీస్‌తో మాట్లాడనివ్వలేదు అని టాక్ అయితే వచ్చింది. సో, ఈరోజు ఎపిసోడ్ వరకు దానికోసం వెయిట్ చేద్దాము. అండ్ అక్కడ ఎక్స్ కంటెస్టెంట్స్‌ని ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు అంటే, మాధురి గారు కళ్యాణ్ పడాల పేరు చెప్పిందంటే ఇదొక అప్డేట్. సో, ఈరోజు ఎపిసోడ్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. అందరికంటే ఈగర్‌గా వెయిట్ చేస్తుంది ఏంటంటే, తనూజ కప్ గెలుస్తదా? తనూజ కప్ లిఫ్ట్ చేస్తదా? కళ్యాణ్ పడాల ట్రోఫీ లిఫ్ట్ చేస్తాడా అన్నదే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అండ్ తనూజ ఫ్యాన్స్ వర్సెస్ మొత్తం యాంటీసే ఉన్నారు కాబట్టి ఈ సీజన్ తనూజ లిఫ్ట్ చేస్తే తనూజ ఫ్యాన్స్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకవేళ తనూజ లిఫ్ట్ చేయకపోతే యాంటీస్ మొత్తం అమ్మయ్య మా వాడు గెలవలేదు కానీ తనూజ ఓడిపోయిందిరా, ఇది భయ్యా హీరోస్ జరిగేది. ఇంత అంటే పైశాచిక ఆనందం అంటారు చూసారా అది. అండ్ ఇంకొకటి ఏంటంటే భయ్యా, డెమోన్ పవన్ అయితే మనీ ఆఫర్ చేశారంట కానీ డెమోన్ పవన్ అయితే తీసుకోలేదు అని టాక్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇది ఎవ్వరు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కానీ నాకు వచ్చిన స్ట్రాంగెస్ట్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కళ్యాణ్ పడాలా అయితే సూట్ కేసు తీసుకోవడానికి చాలా రెడీగా ఉన్నాడంట భయ్య. ఎప్పుడు తీసుకుందామా అన్నట్టు ఉన్నాడంట. సో ఇంతకు అసలు కళ్యాణ్ పడాల సూట్ కేసు తీసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చాలామందికి ఒకవేళ కళ్యాణ్ పడాల సూట్ కేసు తీసుకుంటే షాకింగ్గా ఉండొచ్చు. సీజన్ 6 లాగా అయితే పునరావృతం అవ్వకూడదని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ పెంచినా మ్యాక్సిమం 20 lakhs వరకే పెంచండి, 25 వరకు కానీ 40 lakhs చేసి ఎవరికైనా అన్యాయమే భయ్య. అక్కడ కళ్యాణ్ పడాల గెలిచినా తనూజ గెలిచినా ఎవరికైనా 10 lakhs విన్నర్కి 40 lakhs రన్నర్కి రావడం ఎంతవరకు న్యాయమో నాకైతే తెలియదు. సో దయచేసి అది చేయకండి. అండ్ వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్, స్ట్రాంగెస్ట్ సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, తనూజ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ద ట్రోఫీ. రాసి పెట్టుకోండి. అంటిల్ అన్లెస్ ఇంకా మేకర్స్ ఏమైనా మరీ దిగజారితే అలాంటి తప్పు వాళ్ళు చేయరని నేనైతే అనుకుంటున్నాను. సో ఈరోజు మళ్ళీ 4 తర్వాత షూట్ జరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వస్తే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతవరకు స్టే ట్యూన్ టు లైఫ్ ఈజ్ జిందగీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను అప్డేట్స్ ఇస్తే మీకు వెంటనే తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది. సో ఇలాంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.